చౌడపూర్ మండలం పుర్సంపల్లి గ్రామంలోని ఒక మహిళ ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేసిన సందర్భం తన యొక్క మాటల ద్వారా తెలుసుకుందాం. అసలు వాస్తవానికి ఇల్లు నిర్మాణం నుంచి చివరి దాకా ఏ విధంగా పూర్తయిందనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు? నాగమణి సార్. నాగమణి. ఎవరి పేరు మీద వచ్చిందమ్మా ఇందిరమ్మ ఇల్లు? నాగమణి పేరు మీద వచ్చింది సార్. అంటే ఇంతకుముందు ఈ విధంగా ఒక ఇల్లు కావాలని ఇంతకుముందు ఎవరినైనా అడిగిన సందర్భాలు ఉన్నాయేమన్నా? ఉన్నాయి సార్, ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అడిగినాము, అంటే వస్తాయి అని చెప్పారు. ఇవి చెప్పిన తర్వాత ఇంకా ఇస్తామని రాసుకొని పోయినరు. రాసుకొని పోయిన తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ల వలన ఇవి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వలన అశోక్ అన్న గారి దగ్గరికి వెళ్ళినాము. మాకు ఇల్లు అంటే ఎలక్షన్లు అంటే రేవంత్ రెడ్డి సీఎం అయినా? రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు? అశోక్ అన్న దగ్గరికి వెళ్ళినాము. ఏమని వెళ్ళారు? మాకు ఇల్లు కావాలి సార్, మాకు ఇల్లు లేదు, మొత్తమే మేము హైదరాబాద్లో బతుకుతున్నాము, మాకు ఇల్లు రాసియాలని అంటే సరే అని రాసిండు సారు. అంటే అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్లు ఉండేనా? అంటే చిన్నగానో పాత? మొత్తమే లేదు, మాకు అసలు ఇల్లే ఖాళీ ప్లేసే ఉండే. మేము హైదరాబాద్లో హైదరాబాద్కి వెళ్ళి బతకడానికి వెళ్తుండే. మాకు ఇల్లు లేదు కదా, ఇల్లు లేనందుకు ఇప్పుడు ఈయన మా సొంత బావ వాళ్ళ ఇంట్లోనే మేము 4 రోజులు కానీ 5 రోజులు కానీ దాంట్లోనే వండుకొని ఏదైనా పండుగలకు వచ్చి 4 రోజులు ఉండిపోతుండే. అంటే మీరు ఎక్కువ ఉండేది పట్నంలో? అంటే టీఆర్ఎస్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇస్తున్నారు అంటే రాపించినాం. రాపిస్తే పేరు వచ్చింది, అది వచ్చింది అన్నారు. ఇంకా వాళ్ళైతే మేము బేస్మెంట్ కట్టుకున్న తర్వాత వాళ్ళేం రెస్పాన్స్ లేదు. అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఏమైంది, మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిందంటే ఇప్పుడు అశోక్ అన్న ఎవరిని అడగాలని మేము తెలుసుకుంటే పలాని అశోక్ అన్నని అడగాలని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి, సార్ మేము మా పరిస్థితి ఇది, మాకు ఉండడానికి గుడిసె లేదు, ఇల్లు లేదు, బేస్మెంట్ ఒకటి ఉంది, కట్టుకొని ఉంది రెడీగా, అది 1,00,000 రూపాయలు అప్పు చేసి కట్టిన, అది కూడా ఇట్లా మా అక్కోళ్ళు ఇంటున్నామంటే అరే అట్లా ఎట్లానా అని చెప్పి ఈయన ఇల్లు రాపిచ్చిండు. మాకు శాంక్షన్ అయిపోయింది. ఆ ఇల్లు కట్టిన తర్వాత మొన్ననే గృహప్రవేశం అయితే అయిపోయింది, వచ్చిండు. బిల్లులు అయితే మాకు 3 బిల్లులు వచ్చినాయి. స్లాబ్ అంటే ఫస్ట్ బిల్లు ఎట్లా వచ్చిందమ్మా? బేస్మెంట్ కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు వచ్చింది. గోడలకు 1,00,000 రూపాయలు వచ్చింది. స్లాబ్కు 1,40,000 వచ్చింది. అంతవరకు అయితే మేము ఇక 6 నెలల్లో పూర్తి చేసేసుకున్నాం అన్నారు. ఇంకేమన్నా బిల్లులు వచ్చేటునే? వచ్చేది ఉంది సార్. మాకు ఇంకా 5 lakhs చెప్పారు కదా, మాకు 1,20,000 ఎప్పుడు వస్తాయన్నా? తప్పకుండా వస్తాయి. ఆల్రెడీ మొన్ననే కంప్లీట్ చేసాను కదా ఇల్లుని. అయితే ఈ కలర్ పెయింటింగ్ ఇవన్నీ పెట్టినాకనే మనం బిల్లు కొట్టిండ్రు. ఆల్రెడీ కొట్టిండ్రు, ఫైనల్ బిల్లు కొట్టిండ్రు. అంటే ఇప్పుడు ఇల్లు పూర్తి అయినాక పక్క పెయింట్లో అంటే 3 రంగులు ఉండాలా? తప్పకుండా ఉండాలి. మా ప్రభుత్వం కదా, మరి మేము ప్రవేశపెట్టిన పథకం అది, దాంట్లో తప్పేం లేదు కదా. ప్రభుత్వం పెట్టిన పథకానికి దానికి ఇంకెంత అమౌంట్ రావాలన్నా దీనికి దాదాపుగా ఇంకో 1,60,000 రావాలి. 60,000 రూపాయలు ఎనర్జీస్ నుంచి వస్తాయి. 1,00,000 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ బిల్లు కొట్టుకోపోయారు. ఈ వారం 10 రోజుల్లో బిల్లులు ఎక్కడ ఆగుతలేవు. వీళ్ళకు కూడా టకా 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 పైసలు ఎక్కడ కూడా, ఏ ఇల్లు కూడా ఇందిరా మిల్లుకి ఎక్కడ కూడా పైసలు ఆగుతలేవు. అమ్మ, మరి ఇప్పుడు అశోక్ అన్న మీకు పని చేస్తుండమ్మా, అందుబాటులో ఉంటున్నాడా? మాకైతే చేశానన్న, ఇంకా ఒకరి గురించి మాకు తెలియదు, కానీ మాకు తొందర అందుబాటులో ఉండు కాబట్టి నాకు 6 నెలల్లో ఇల్లు పూర్తి అయిపోయింది. నా ఇంట్లో నేను ఉంటున్నా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మళ్ళీ పట్నం పోవాలా? వెళ్తాం సార్. మా బతుకు తెరువు అయితే హైదరాబాద్. నేను డ్రైవింగ్ చేసుకుంటా, మా ఆయన ఇళ్ళల్లో పని చేసుకుంటుంది. ఇంకా ఇల్లు లేదని వచ్చినాం. ఏదో ఆయన కాళ్ళు ఇళ్ళ పడితే ఆ పార్టీ తరపు నుంచి ఇప్పించాడు, పోరాడి మాకు ఇల్లు లేదు, ఈయన కంపల్సరీ ఇల్లు కావాలని చెప్పి ఆయన మటుకొని చాలా దాన్ని కృషి చేసి మా పిల్లల ద్వారానో మా ద్వారానో ఏదో మా మొక్క రామ్మోహన్ రెడ్డి సార్ ఎవరో తెలుసా? మరి తెలుసు మాకు. ఇప్పుడు వచ్చిండు బేస్మెంట్ అప్పుడు ఆయన ఆ సార్ కూడా చాలా కప్పి సన్మానం కూడా చేసిన. రామ్మోహన్ రెడ్డి సార్కి సన్మానం కూడా చేశారు. అంటే రామ్మోహన్ రెడ్డి సార్ తెలుసు మీకు? తెలుసు. అంటే ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇల్లు మీకు ఇచ్చింది సార్. మరి సంతోషంగా ఉందా? ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉంటాం కదా సార్. అంతే. మొత్తానికి ఎక్కడ పోయినా కూడా సాయంత్రం అయితే ఇంటికి రావచ్చు. అంతే ఎటు పోయినా మన ఇంట్లో మనకు వచ్చేటట్లా ఉంటుంది. అంతే. ఇప్పుడైతే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇల్లు లేనప్పుడు ఎంతో మంది ఎక్కిరించిన వాళ్ళు ఉండరు. వీడు ఇల్లు కట్టుకోడు, వీడు ఊళ్ళకి రాడు, ఇన్ ప్లేస్ మేము తీసేసుకోవాలి, అట్లా మస్తు చేసి దేవుడి వల్ల అశోక్ అని మాకు కల్పించి అంతా ఆ దేవుని రూపాల్లో వచ్చి మాకు ఇల్లు ఇప్పించడం మాకైతే ఇప్పుడు సంతోషం.